కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇవాళ సికింద్రాబాద్ లో బీజేపీ వికసిత్ సంకల్ప సభ ఇంపీరియల్ గార్డెన్ లో భారీ ఎత్తున సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోదీ 11 ఏళ్ల పాలనపై ఎంపీ ఈటెల ఆధ్వర్యంలో ఈ సభ జరగబోతోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు కానున్నారు. అలాగే సునీల్ బన్సల్ తో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరవుతారు. చేసిన పని చెప్పుకునేందుకు సభ నిర్వహిస్తున్నామని అన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. 11 ఏళ్లలో భారత్ సాధించిన విజయాలు, సాధించిన ప్రగతిని వికసిత్ సంకల్ప సభతో ప్రజలకు వివరిస్తామని అన్నారు. తనకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిపై ఆశ లేదు అంటూనే ఆ దిశగా ఈటెల గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే తన బలమేంటో చూపించుకోవడానికి వికసిత్ సంకల్ప్ సభ అని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ మీటింగ్ కోసం భారీ సంఖ్యలో జన సమీకరణ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో బీసీ కార్డు బలంగా పనిచేస్తున్న వేళ ఆ కోటాలో తనకు అవకాశం ఖాయం అన్న ధీమాలో ఈటెల ఉన్నారు. ఈ మీటింగ్ తో హైకమాండ్ మన్ననలు పొందొచ్చు, పార్టీలో ప్రత్యర్థులకు తన సత్తా కూడా చూపించవచ్చు అనే యాంగిల్లోనే ఈటెల ఈ సభ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. చేసిన పనికి ప్రజల నుంచి ఆశీర్వాదం కోరుతారు. నేషనల్ హైవేస్ విషయంలో, రైల్వే లైన్ల విషయంలో, ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా విషయంలో, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విషయంలో, 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 4వ ఆర్థిక వ్యవస్థకు తెచ్చే విషయంలో ఇలాంటి అనేక కళ్ళ ముందు కనబడ్డాయి. ఈ 11 సంవత్సరాల కాలంలో భారత్ మార్చింగ్ టువర్డ్స్ వికసిత్ భారత్ 2047 వరకు భారత్ ఒక అజేయమైన శక్తిగా ఎదగాలి, అన్ని రంగాల్లో సంకల్పం ఏమవుతుందో ఇవాళ అటువైపు తీసుకుపోయేటువంటి దాంట్లో భాగంగా ప్రజానీకంలో ఒక విశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఒక చైతన్యాన్ని, చేయాలనే పట్టుదలను నింపడమే మా కర్తవ్యం. కాబట్టి ఇవాళ ఇంత గొప్ప అభివృద్ధికి కారణం ఇవాళ భారత ప్రజానీకంలో వచ్చిన చైతన్యం, వాళ్ళు చేస్తున్న కమిట్మెంట్, పని విధానం కావచ్చు, వ్యాపార ఇండస్ట్రీస్ కావచ్చు. ఈ రాబోయే కాలంలో మరింత గొప్పగా పనిచేయాలనేటువంటి దాని ద్వారా స్ఫూర్తి పొందాలని చెప్పి ఈ వికసిత్ భారత్ ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం.